హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటని అంటే తిరుపతి సేవా విశేషాలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సేవ చేయడానికి అవకాశం కల్పించారు. దానికోసమని ఈరోజు బయలుదేరుతున్నాను. మా పిల్లలు, మా వారు నాతో లేకుండా ఫస్ట్ టైం ప్రయాణం చేస్తున్నాను. అది కూడా వారం రోజుల పాటు నేను ఒక్కదాన్నే ఉండాలి, మా పిల్లలు ఎవరు లేకుండా. ఈ సేవా అవకాశం రావడం నా అదృష్టం. ఈ వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సేవకైతే వెళ్తున్నాను. మా వారు ఏం పర్లేదు, ధైర్యంగా వెళ్ళిరా అని నాకు సపోర్ట్ చేశారు. నాతో పాటు మా ఆయన, మా అమ్మాయి వచ్చారు. రైల్వే స్టేషన్ వరకు నాకు సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు. నాకైతే చాలా భయంగా ఉంది. ఫస్ట్ టైం మా వాళ్ళు ఎవరు లేకుండా అంత దూరం వెళ్ళడం. మొత్తానికైతే నా ప్రయాణం మొదలయ్యింది. మరుసటి రోజు ఉదయానికల్లా తిరుపతి రైల్వే స్టేషన్లో దిగాము. రైల్వే స్టేషన్కి ఎదురుగానే విష్ణు నివాసం ఉంటుంది. డైరెక్ట్గా విష్ణు నివాసంలోకి వెళ్ళాము. అక్కడ గబగబా ఫ్రెష్ అయిపోయి మీటింగ్కి అయితే అటెండ్ అయ్యాము. ఫస్ట్ రోజు శుక్రవారం అమావాస్య వచ్చింది. ఫస్ట్ పద్మావతి అమ్మవారి అనుగ్రహం కలిగింది. మాకు దర్శనం చేసుకునే అవకాశం కూడా దక్కింది. అమ్మవారి ఆలయంలో సేవ చేసే భాగ్యం మాకు కలిగినందుకు చాలా ఆనందంగా అనిపించింది. సేవ చేసుకోవడం జరిగింది అక్కడ. ఆ రోజు అమ్మవారి అభిషేకం, దీప ధూప నైవేద్యాలు, అమ్మవారి అలంకరణ, ఊరేగింపులో అయితే మేము పాల్గొనడం జరిగింది. మా దగ్గర ఫోన్ లేకుండే అందుబాటులో. ఒక అబ్బాయి మమ్మల్ని అందరినీ వీడియో తీసి మాకు పంపించాడు. అందుకు ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే అమ్మవారిని మీ అందరికీ చూడడానికి వీలు కల్పించినందుకు అన్నమాట. సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొనడం జరిగింది. ఫస్ట్ డే సేవ సాయంత్రం 7 o'clock వరకు సేవ చేసుకోవడం జరిగింది. అక్కడి నుండి విష్ణు నివాసానికి బయలుదేరాము. ఆ రోజు నైట్ భోజనం అక్కడే అయింది. విష్ణు నివాసంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు సేవ అలిపిరి దగ్గర పడింది. గ్రూపులుగా డివైడ్ చేశారు. 4 మెంబర్స్కి అయితే ఇక్కడ పడింది, మిగతా వాళ్ళకి వేరు చోట్లలో పడింది. ఈ అలిపిరి దగ్గర మార్నింగ్ 8 o'clock నుండి 1 o'clock వరకు ఇక్కడ సేవ మాకి.
సప్తగిరులు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మార్నింగ్ అవడంతో పొగలు కొండల నుండి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. మా నలుగురికి అయితే ఇక్కడ సేవ పడింది. మా సేవ టైం పూర్తి చేసుకొని బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మమ్మల్ని తీసుకెళ్ళడానికి టీటీడీ వారు ఏర్పాటు చేసినటువంటి బస్సు వస్తుంది. ఆ టైం వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. లైట్గా వర్షం అయితే పడుతుంది. మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. బస్సు వచ్చే ప్లేస్ ఇది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మేము. సుజాతక్క, ఉమక్క, స్వరూపక్క మా నలుగురికి ఇదే ప్లేస్లో పడిందన్నమాట, అలిపిరి దగ్గర. ఆ విశేషాలు మీతో పంచుకుంటున్నారు. బస్ అయితే వచ్చింది. లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుండి గోవిందరాజస్వామి వారి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ పక్కనే అలిపిరి మెట్ల మార్గం ఉంది. నడకదారిలో వెళ్ళే భక్తులు ఇక్కడ నుండే నడక ప్రారంభిస్తారు. గోవిందరాజస్వామి ఆలయానికి అయితే చేరుకున్నాము. సప్తగిరులపై వెలసిన ఆ వెంకటేశ్వర స్వామికి స్వయాన అన్న అవుతారంట ఈ గోవిందరాజస్వామి. ఒకప్పటి గోవిందరాజపురమే ఇప్పుడు తిరుపతిగా పిలుస్తున్నారంట. ఈ ఆలయానికి ఒక మిస్టరీ దాగి ఉంది. ఇక్కడికి రాగానే ఎదురుగా జంట నాగులు అయితే దర్శనమిచ్చాయి. అటు సైడ్కి మన విఘ్నేశ్వర స్వామి కూడా దర్శనమిచ్చారు. శ్రీ గోవిందరాజస్వామి వారి అన్నప్రసాద వితరణ కేంద్రం. ఇందులోకైతే మేము భోజనం చేయడానికి వెళ్తున్నాము. ఈ బిల్డింగ్ మొత్తం రాయితో కట్టబడి ఉంది. అన్ని ఆలయాల్లో గర్భాలయానికి ఎదురుగా రాజగోపురం ఉంటే ఇక్కడి ఆలయంలో మాత్రం మరో ఆలయానికి ఎదురుగా రాజగోపురం ఉంటుంది. ఈ రాజగోపురం ద్వారం ఎదురుగా ఉన్న ఆలయం ఏంటని అంటే పార్థసారథి ఆలయం మాత్రమే. ధ్వజస్తంభం మహారాజగోపురానికి ఎదురుగా ఓ ఖాళీ మండపం ఉండేదంట. ఇక్కడి విగ్రహం సున్నం బంకమట్టితో తయారు చేశారు కాబట్టి ఈ దేవుడికి అభిషేకం ఉండదు. ప్రతి 15 రోజులకు ఒకసారి మాత్రమే నూనె రాస్తారంట. ప్రతినిత్యం స్వామివారికి పూజ నివేదనలు సమర్పించి స్వామివారిని పుష్పాలతో అలంకరిస్తారు. గోవిందరాజస్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న అని పిలుస్తారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడంట. ఈ ఆలయం టీటీడీ సంస్థ నిర్వహణలో ఉంది. ఎంతసేపు కొలిచినా పని పూర్తి కాక అలసిపోయి ఆ కొలమాలికను తల కింద పెట్టుకొని శయనించినట్లు కథనాలు ఉన్నాయి. విగ్రహం కూడా చూస్తే మనకు అలాగే దర్శనమిస్తుంది. తల కింద కొలమానికను పెట్టుకొని మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. లోపల ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీవారి సేవకు వచ్చే వారందరికీ వాళ్ళ సేవలు చేయాల్సిన ప్లేస్కి ఈ బస్సులో అయితే తీసుకెళ్తారు. మళ్ళీ సేవ అయిపోయిన తర్వాత టైంకి వారే వచ్చి తీసుకెళ్తారు. ఆ స్లిప్లో ఉంటుంది టైం టు టైము, ఏ టైంకి ఎక్కడ డ్రాప్ చేయాలనేది, ఏ టైంకి ఎక్కడ నుండి తీసుకురావాలనేది వాళ్ళ దగ్గర స్లిప్ ఉంటుంది.
ఈరోజు కపిల తీర్థంలో సేవ ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. దిగగానే వర్షం స్టార్ట్ అయింది. మబ్బులు కమ్మేశాయి. లోపలికి వెళ్ళగానే ఎదురుగా శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఓం నమ శివాయ. ఇక్కడ ఒక వృక్షం కనిపించింది. ఇది ఏంటి అని దగ్గరగా వెళ్తే తెలిసిన వారు ఇది నాగవృక్షం అని చెప్పారు. ఈ చెట్టుకి పువ్వులు కూడా ఉన్నాయి. వీటిని నాగపుష్పాలు అని అంటారంట. ఇవి తామరపూల మాదిరి ఉన్నాయి. ఈ కొండపై నుండి వాటర్ పడతాయి, కానీ ఇప్పుడు పడట్లేదు. వాటర్ పడే టైంలో వాటర్ ఫాల్ బాగా కనిపిస్తుంది. ఇది శేషాచల పర్వత పాదాన ఉన్న ప్రాంతం. ఇది కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోర తపస్సు ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుండి పుడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన ఈ శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్టు ఈ స్థల పురాణం చెబుతుంది అని అంటారు. కపిలుని తపస్సుకు మెచ్చిన ఈ స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడ లింగాన్ని కపిల లింగంగాను పిలుస్తారంట. కామాక్షి సమేతుడై నిలిచిన ఈ స్వామిని తరువాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడ ఈ లింగాన్ని అగ్నిలింగంగాను వ్యవహరిస్తారు. తిరుమల గిరుల నుంచి గలగల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకే ఆకాశగంగ శివుని జటాజూరాన్ని చేరినట్టు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణి శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆల్వార్ తీర్థమని, చెట్ల తీర్థమని కూడా పిలుస్తారంట. ఇప్పుడున్న ఈ ఆలయం సుమారు 1000 ఏళ్ళదని చెబుతారు. ఈ ఆలయంలో కపిలేశ్వర స్వామితో పాటు గణపతి, కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణేశ్వరులు కూడా కొలువై ఉన్నారు. ఈ కొండను చూస్తే గరుడ పక్షి ఆకారంలో కనిపిస్తుంది. స్వామివారి టెంపుల్కి ఎదురుగానే నందీశ్వరుడు